సో నిన్ననే చెప్పిన సీజేపీ అకౌంట్ లేపేస్తారా అని చెప్పి ట్విట్టర్ అకౌంట్ లేపేశారు. ఇప్పుడు సీజేపీ స్టూడెంట్స్ కోసం వచ్చిన మూవ్మెంట్ పవర్ అని మీరు అనుకుంటే సింపుల్ గా వాడి మేనిఫెస్టో చదువుతా అర్థం చేస్తారు. మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ ఏముంది, ఎటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ పర్సన్ కి రాజ్యసభ సీట్ ఇవ్వము. రీసెంట్ గా మోడీ చేసిండు పని. ఇండైరెక్ట్ మోడీ టార్గెట్. సెకండ్, అదానీ అంబానీ ఓన్డ్ మీడియా హౌసెస్ లైసెన్స్ రద్దు చేస్తారంట, ఎందుకంటే గోడి మీడియాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక్కడ కూడా బీజేపీ టార్గెట్. థర్డ్ పాయింట్, ఏదైనా ఎమ్మెల్యే ఎంపీ రీసెంట్ గా పార్టీ చేంజ్ చేస్తే అతనికి 20 years ఆఫ్ బ్యాన్ అంట. రీసెంట్ గా రాఘవ్ చడ్డా వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ బాడహోల్ మీద ముస్కేం వేసుకుంటారు అంటే స్టూడెంట్స్ కోసం వచ్చిన ఫోర్స్ మిమ్మల్ని. ఎక్కడ స్టూడెంట్స్ కోసం వచ్చిన ఫోర్స్ రా? క్లియర్ కట్ బీజేపీ హెడెడ్ బయటపడదా? అదే కాకుండా వాడు ఓపెన్ గా ఒక పోస్ట్ పెడతాడు, బీజేపీని తినేసినాం మేము 4 days లా అని చెప్పి. మళ్ళీ ఇంకో పోస్ట్ పెడతాడు, ఏమంటాడు, బీజేపీని అన్ఫాలో కొట్టేసారు. అయితే పోయి అంటే ఇప్పుడు సీజేపీని నమ్ముకునే జెన్జీకి చెప్తున్నా, మీరు సోషల్ మీడియాలన్నీ చేసుకోరు ఈ కథలన్నీ. ఆ రియల్ గా జెన్జీ మూవ్మెంట్ ఏవైతుందో మేము ఆన్ గ్రౌండ్ పట్టుకొస్తాము, ప్రొటెస్ట్లు చేస్తాం, గవర్నమెంట్ కి అపోజ్ గా నేపాల్లో చేసేటంటే ఇండియాలో గుద్ద వలగొడతారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య.